గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంటిలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. వృషభ రాశి వారికి జనవరి 31 లోపుగా జరగబోయేది ఇదే. ఆ ద్రోహిని ఈ లక్షణాల ద్వారా గుర్తించండి. అసలు వృషభ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా ఏ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు, జనవరి 31లోగా ఏం జరుగుతుంది, ఆ ద్రోహిని ఏ లక్షణాలతో కనిపెట్టాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. ఈ వీడియో పూర్తిగా వృషభ రాశి వారి కోసం మాత్రమే. మీరు వృషభ రాశివారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో ఇంటిలో శాంతి లేకపోవటం, కుటుంబంలో గొడవలు, డబ్బు నిలవకపోవటం, అనారోగ్య, మానసిక ఒత్తిళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే మీ ఇంటిలోనే మీ చుట్టూనే ఒక ద్రోహి చాలా కాలంగా అయితే విధ్వంసం సృష్టిస్తున్నాడని చెప్పుకోవాలి. హెచ్చరిక, ఇది కల్పితం కాదు, ఇది భయపెట్టే మాటలు కాదు, ఇది అనుభవంలోనికి వచ్చే నిజం అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది వృషభ రాశి వారికి ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అని అడుగుతున్నారు. దీనికి కారణం ఒక్కటే, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మీకు నష్టం చేస్తున్నాడనే చెప్పుకోవాలి. అసలు విషయం ప్రారంభం. వృషభ రాశి వారి స్వభావం మీకు తెలుసా? నమ్మకం, సహనం, కుటుంబంపై ప్రేమ, ఎవరికైనా అవకాశం ఇవ్వటం. ఇది మీ బలహీనతగా అయితే మారుతుందనే చెప్పుకోవాలి. గత 3 నుంచి 7 సంవత్సరాలుగా ఒక వ్యక్తిని నెమ్మదిగా మీ ఇంటిలో, మీ మనస్సులో, మీ ఆర్థిక స్థిరత్వంలో విషం చిమ్ముతున్నాడనే చెప్పుకోవాలి. ఆ ద్రోహి ఎవరు? ఈ ద్రోహి తప్పనిసరిగా శత్రువే కావాల్సిన అవసరం లేదు. అతను లేదా ఆమె మీ బంధువై ఉండవచ్చు, మీ ఇంటిలోనే ఉండవచ్చు, మీకు చాలా దగ్గరగా నటించవచ్చు, నేను నీకు మంచికే అని చెప్పవచ్చు, కానీ లోపల మాత్రం మీ పతనాన్ని కోరుకుంటున్నాడనే చెప్పుకోవాలి. ద్రోహి యొక్క ప్రధాన లక్షణాలు. మొదటి లక్షణం, మీకు మంచి జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం, కానీ చెడు జరిగితే సంతోషించటం. రెండవ లక్షణం, ఇంటి విషయాలు బయట చెప్పడం, లేకపోతే ఇతరుల మాటలు ఇంటిలోని రెచ్చగొట్టడం. మూడవ లక్షణం, మీ నిర్ణయాలపై ఎప్పుడూ సందేశం, అది కుదరదు, ఇది నష్టమే అనే మాటలు. నాలుగవ లక్షణం, మీరు ఎదుగుతున్నప్పుడు సమయంలో అనుకోని అడ్డంకులు రావటం. ఐదవ లక్షణం, మీకు నిద్ర లేకపోవటం, మనస్సులో బాధ, టెన్షన్ పెరగటం. ఇవి యాదృచ్ఛికం అయితే కాదు అని చెప్పుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కారణాలు. వృషభ రాశి వారికి ఈ కాలంలో శని ప్రభావం, రాహు దృష్టి, ఇంటి శాంతిపై ప్రభావం. అందుకే ద్రోహులు ఎక్కువగా ఇంటి నుంచే పనిచేస్తారనే చెప్పాలి. కానీ శుభవార్త ఏమిటి అంటే జనవరి 31 లోపుగా ఈ ద్రోహి బయటపడతాడనే చెప్పుకోవాలి. జనవరి 31 లోపు ఏం జరుగుతుంది? నిజం బయటపడుతుంది. ఆ వ్యక్తి ముసుగు పడిపోతుంది. మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. బాధ కలిగించినా అదే మీకు రక్ష అని కూడా చెప్పుకోవాలి. ఈ సమయంలో భయపడకండి, వెనక్కి తగ్గకండి. దేవుడే మీకు సంకేతాలను ఇస్తున్నాడనే చెప్పాలి. రక్షణకు చేయవలసిన పరిహారములు. ప్రతి గురువారం పసుపు దీపం వెలిగించండి. ఇంటిలో ఉప్పు నీటితో తడిబట్ట వారానికి ఒక్కసారి అన్న వేయండి. ఎవరికి మీ ప్లాన్స్ చెప్పకండి. ముఖ్యంగా ఈ 31 రోజుల్లో కోపంతో నిర్ణయాలు తీసుకోకండి. అయితే ఈ ద్రోహి ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశాడు? వృషభ రాశివారు, ఒక ప్రశ్న మీ మనస్సులో ఖచ్చితంగా వస్తుంది. ఇంతమంది ఉన్నా నాకే ఎందుకు ఎలా జరుగుతుంది అని. దీనికి కారణం మీ రాశి శక్తి అనే చెప్పుకోవాలి. వృషభ రాశివారు నమ్మకస్తులు, సహనశీనులు, ఎదుట వాళ్ళను అవమానించరు. ఇది ద్రోహికి కలిసొస్తుంది అనే చెప్పుకోవాలి. మీరు ఎదిగేటప్పుడు, స్థిరపడేటప్పుడు, భవిష్యత్తు బాగుండబోతుంది అనేటప్పుడు ద్రోహి మనస్సులో అసూయ అయితే మొదలవుతుంది అనే చెప్పుకోవాలి. అసూయ నుంచే ద్రోహం కూడా పుడుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ద్రోహి మీ శక్తిని ఎలా తగ్గిస్తాడు? ఈ వ్యక్తి నేరుగా మీకు హాని చేయడు, నెమ్మదిగా చేస్తాడు. ఎలా అంటే
మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు, మీ నిర్ణయాలపై అనుమానం, కుటుంబ సభ్యుల మధ్య అపోహలు, మీ మంచిని ఆలస్యం చేయడం. ఫలితం మీరు శారీరకంగా కాదు మానసికంగా అయితే కృంగిపోతారనే చెప్పాలి. ఇది ద్రోహి గెలుపు అని కూడా చెప్పవచ్చు. దేవుడు ఇచ్చే సంకేతాలు. వృషభ రాశివారు, దేవుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు. జనవరి చివరిలో రోజుల్లో వృషభ రాశి వారికి ఈ సంకేతాలు కనిపిస్తాయనే చెప్పాలి. పదే పదే ఒకే కల రావటం, ఒకే మాట ఎవరో చెప్పటం, అనుకోకుండా నిజం వినిపించటం, ఒక వ్యక్తి మీద అనుమానం పెరగటం, ఇవి అన్నీ కూడా యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. దేవుడు మీకు అలర్ట్ చేస్తున్నాడని కూడా చెప్పవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారు చేయకూడని పనులు. ఎవరికైనా పూర్తిగా నమ్మకం పెట్టటం, కోపంతో నిర్ణయాలు తీసుకోవటం, మీ బాధను అందరికీ చెప్పటం, వెంటనే ప్రతీకారం కోరుకోవడం. గుర్తుంచుకోండి, నిజం బయట పెట్టే వరకు నిశ్శబ్దమే మీ ఆయుధం అని అయితే గుర్తుంచుకోండి. ద్రోహి నుంచి పూర్తిగా విముక్తి పొందే సాధన. ఈ సాధన చాలా శక్తివంతమైనది, కానీ సరైన మనస్సుతో అయితే చెయ్యాలనే చెప్పాలి. 7 రోజుల సాధన. మొదటిది, ప్రతి ఉదయం స్నానం తర్వాత ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. రెండవది, ప్రతి సాయంత్రం ఇంటి ముందు దీపం, లోపల ఉప్పు నీటితో చేతులు కడుక్కోండి. మూడవది, 7వ రోజు ఎవరికీ చెప్పకుండా ఒక మంచి పని చేయండి. ఈ సాధన తర్వాత మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే తప్పకుండా తగ్గుతుంది అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి నుంచి వృషభ రాశి వారి జీవితం ఎలా ఉంటుంది? ద్రోహి బయటపడిన తర్వాత మనస్సుకు తేలికగా, ఇంటిలో శాంతి, ఆర్థికంగా ఊరట, కొత్త అవకాశాలు అయితే వస్తాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ విలువ మీకే అర్థమవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇది మీ పూర్వజన్మ లాంటిది అనే చెప్పుకోవాలి. ద్రోహి బయటపడే చివరి సంకేతం వృషభ రాశివారు తప్పకుండా గమనించవలసింది. వృషభ రాశివారు ఇప్పటి వరకు మీరు చాలా సహించారు, కానీ ఇప్పుడు సమయం పూర్తవుతుందనే చెప్పాలి. గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంటిలో ఏదో ఒక అస్పష్టత, ఏదో ఒక గొడవ, ఏదో ఒక అడ్డంకి పదే పదే వస్తున్నాయి అంటే దానికి కారణం ఒక్కటే, ద్రోహి చివరి దిశలో ఉన్నాడని అర్థం. చివరి సంకేతం ఏమిటి అంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీతో అనవసరంగా గొడవ పడతాడు, చిన్న మాటను పెద్దవిగా చేస్తాడు, మీరు ప్రశ్న అడిగితే తప్పించుకుంటాడు, తన తప్పు బయటపడుతుందనే భయం కనిపిస్తుంది. ఇది అతని చివరి ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వృషభ రాశివారు చేసే తప్పులు. చాలామంది వృషభ రాశివారు ఇక్కడే తప్పు చేస్తారు. వెంటనే వాదనలు, కోపంతో మాట్లాడాలు, నిజం చెప్పమని బలవంతం. ఇలా చేస్తే ద్రోహి మరింత జాగ్రత్త పడతారనే చెప్పుకోవాలి. సరైన మార్గం ఏమిటి అంటే, నిశ్శబ్దంగా గమనించండి, మాటల కంటే పనులు చేయండి, ఎవరికి అనుమానంగా ఉన్నట్లుగా చెప్పకండి, దేవుణ్ణి నమ్మండి. గుర్తుంచుకోండి, నిజం బయటపడడానికి శబ్దం అవసరం లేదు అని. ఈ వీడియో స్టార్టింగ్లో వృషభ రాశి వారికి జనవరి 31 లోపుగా ఏ వ్యక్తి మీ ఇంటిలో విధ్వంసం సృష్టిస్తున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.